హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. సో ఫుల్ మానిటైజేషన్, మినీ మానిటైజేషన్, అలాగే షార్ట్స్తోనా లేదా లాంగ్ వీడియోస్తోనా ఎలా మానిటైజేషన్ చేశానన్నది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ అప్లై నౌ అని స్టార్ట్ చేయగానే మనకు రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని వచ్చింది కదా, నేను అదైతే స్టార్ట్ అని అయితే క్లిక్ చేశానండి. క్లిక్ చేసినాక మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చూపిస్తుంది. అంటే అవన్నీ కూడా మనం రీడ్ చేసి ఓకే చేయాలన్నట్టు. ఓకే చేస్తేనే మనము నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తాము. అంటే నెక్స్ట్ స్టెప్ యాడ్సెన్స్ ఉంది కదా, సో ఆ స్టెప్కి అయితే వెళ్తాము. ఇక్కడ నేనైతే ఇవి కండిషన్స్ ఏమేమి ఉన్నాయని అయితే అన్నీ అయితే రీడ్ చేశాను. సో ఇవన్నీ కూడా మనము ఒకసారి చూసేసుకొని ఓకే చేసుకుంటే బెటర్. నేను అలానే చేశానండి. సో కింది వరకు అయితే చూసి ఓకే చేశాను. ఓకే చేయడంతోని ఇమ్మీడియట్‌గా మనకు నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళిపోతుందండి. సో నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళడానికి టైం అయితే ఏం పట్టదు. బట్ మనం గూగుల్ యాడ్సెన్స్ స్టెప్ చేసినప్పుడైతే తర్వాత రివ్యూకి వెళ్ళడానికి మనం కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకోసం అనంటే యాడ్సెన్స్ అనేది మనకు ఓకే అయిందా లేదా అనేది వాళ్ళు చెప్పే వరకి కొంచెం టైం టేకింగ్ అన్నమాట. సో నాకైతే యాడ్సెన్స్‌లో కొద్దిగా ప్రాబ్లమ్ అయితే వచ్చిందండి. అదేంటో కూడా నేను మీతో షేర్ చేస్తాను. అలా చాలామందికి కూడా వస్తూ ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. సో వాళ్ళకైతే ఇదైతే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. సో రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని ఉంది కదా, నేనైతే ఇది ఓకే చేశాను. సో ఫర్దర్‌గా నెక్స్ట్ స్టెప్ అయితే చూపిస్తుంది. అదే సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్. సో ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ ఇచ్చానండి. ఎందుకంటే నేను అంతకుముందు ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఒక యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో పర్ పర్సన్‌కి ఒక యాడ్సెన్స్ అకౌంట్ ఉంటది కాబట్టి ఇంకోటి క్రియేట్ చేయొచ్చో చేయలేదో అని నాకు చాలా డౌట్ ఉండే అండి. సో అందుకోసమని నేను ఫస్ట్ నాకు ఏదైతే ఉందో అదే ఇచ్చేసాను. బట్ అది చాలా రోజులు యూజ్ చేయలే కాబట్టి రీయాక్టివేట్ అని అడిగింది. సో నేనైతే రీయాక్టివేట్ అయితే చేశాను. బట్ రీయాక్టివేట్ చేసినా కూడా నాకు ఆ ఓల్డ్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే తీసుకోలేదండి. చాలా అంటే చాలా ట్రబుల్ అయితే అయింది. ఇక్కడ చూస్తున్నారా, కంటిన్యూ అయితే చేశాను. అంటే నేను ఓల్డ్ యాడ్సెన్స్ అకౌంట్‌తోనే కంటిన్యూ చేశాను. ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, మన యూట్యూబ్ ఛానల్ లింక్ వచ్చింది. తర్వాత కొన్ని కండిషన్స్ అయితే వచ్చినాయి. ఇవి కూడా మనం అన్ని రీడ్ చేసేసుకొని సెటప్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయాలి. బట్ నేను ఓల్డ్‌ది పెట్టానని చెప్పాను కదా, నాకు అది ఎందుకు ప్రాబ్లమ్ వచ్చింది అనేది అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో నాకు అర్థమవుతుంది. అంటే మీకు కూడా చూపిస్తాను. సో ఇవన్నీ రీడ్ చేసేసుకొని నేను ఐ హావ్ రెడ్ అండ్ ఐ యాక్సెప్ట్ ద అగ్రీమెంట్ ఉంది కదా, అదైతే చేశాను. అది చేసి నెక్స్ట్ స్టెప్‌కి అయితే వెళ్ళాను. కొంచెం టైం టేకింగ్ అండి. ఇవన్నీ చూసేవరకు కొద్దిగా అయితే టైం పట్టింది. మీరైతే కేర్ఫుల్‌గా ఒకసారి అయితే చూసుకోండి. చూసుకోకున్నా పర్లేదు, బట్ చూస్తే బెటర్ అని చెప్తున్నాను అంతే. నేనైతే అన్నీ కూడా చూసేసాను. ఇంకా నాకు యాడ్సెన్స్ ప్రాబ్లమ్ వచ్చింది అన్నా కదా, అది డౌట్ కోసం అయితే నేను మాధురి టెక్ ఛానల్ అని వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యాను. ఆ మేడం అయితే చాలా బాగా నాకైతే చెప్పారు. సో తను చెప్పడం వల్ల నాకు ఈ యాడ్సెన్స్‌ది అంటే ఓల్డ్‌ది నాకు ప్రాబ్లమ్ వచ్చింది కదా, సో తను చెప్పినట్లు చేయగానే నాకు ఇమ్మీడియేట్‌గా ఒక 1, 2 అవర్స్‌లోనే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయింది. ఓకే అని గ్రీన్ మార్క్ అయితే వచ్చేసిందండి. సో ఇక్కడ నేనైతే ఈ సబ్మిట్ కొట్టగానే ఏమైపోయింది అనంటే నెక్స్ట్ మనకి అదే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది కదా, ఇది ఓల్డ్ యాడ్సెన్స్‌దండి. ఏ ప్రాబ్లమ్ వచ్చింది అని మీకు చూపియడం కోసము నేను ఇది కూడా పెట్టాను. ఇక్కడ సబ్మిట్ చేశాను కదా, ఈ సబ్మిట్ చేసిన తర్వాత కొద్దిగా అంటే కొంచెం టైం తీసేసుకొని ఎర్రర్ అయితే చూపిస్తుందండి. ఏం ఎర్రర్ వచ్చింది అనేది అయితే చూపెట్టింది. యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ అని కింద ఉంది కదా, సో అదైతే చూపెట్టింది. సో నేను దానికోసం అయితే చాలాసార్లు ట్రై చేసి ఇక లాస్ట్‌కి ఒకరిని అడిగానని చెప్పాను కదా, ఒక టెక్ ఛానల్. సో అక్కడైతే ఆ మేడం చెప్పినట్లు నేనేం చేశానంటే నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు అంటే ఓల్డ్ యాడ్సెన్స్ జీమెయిల్ ఇవ్వకుండా వేరే జీమెయిల్ అయితే ఇచ్చేసాను. సో ఆ జీమెయిల్ ఇవ్వగా నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాలేదండి. నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అయ్యాక ఇక్కడ అడ్రస్ అవన్నీ కూడా అడిగేసింది. అంటే నేను ఏ మెయిల్ అయితే ఇచ్చానో ఆ మెయిల్, తర్వాత మన అడ్రస్ లైన్ ఇవన్నీ కూడా మనకు అడిగింది. సో నేను అవన్నీ కూడా ఇచ్చేసి ఓకే చేశాను. ఓకే చేసిన తర్వాత నాకు 2 అవర్స్‌లోనే మెయిల్ అయితే కన్ఫర్మేషన్ అండ్ ఇక్కడ కూడా మనకు వైటీ స్టూడియోలో ఎన్ ట్యాబ్‌లో చూడగానే మనకు ఓకే అయినట్లు గ్రీన్ మార్క్ అయితే వస్తుంది. ఎలా అయితే రివ్యూ బేస్డ్ టర్మ్స్‌కి మనకు గ్రీన్ మార్క్ అయితే వచ్చిందో, సేమ్ అలాగనే గూగుల్ యాడ్సెన్స్ కూడా ఓకే అయితే మనకు అదే విధంగా గ్రీన్ మార్క్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో అది వచ్చిన తర్వాత మనం లాస్ట్ స్టెప్ ఏమంటుందంటే, అది మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. అది ఆటోమేటిక్‌గా రివ్యూకి వెళ్ళిపోతుంది. సో రివ్యూకి వెళ్ళిపోయినాక నాకైతే ఛానల్ 1 డేలోనే మానిటైజేషన్ అయినట్టయితే మెసేజ్ వచ్చిందండి. అయితే ఇంతకీ నేను అసలు నాది ఫుల్ మానిటైజేషనా, మినీ మానిటైజేషనే చెప్పలేదు కదా, నాది మినీ మానిటైజేషనేనండి. అది కూడా షార్ట్స్తోనే. యాక్చువల్‌గా నాది ఒక షార్టే 5 మిలియన్ వరకు వెళ్ళింది. సో దానితోనే నాకు ఈ మానిటైజేషన్ అయితే అయింది.
మీరు గూగుల్ యాడ్సెన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కనుక ఒకవేళ ఓల్డ్‌ది ఉంటే అది మీకేం గుర్తు లేకుంటే వేరే మెయిల్ ఐడీతోనైతే ట్రై చేయండి. మీ అడ్రస్ అయితే జెన్యూన్‌గా అయితే ఇచ్చేయండి. తర్వాత పేమెంట్ అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ ఉండకుండా. సో, ఇదండి వీడియో. ఇది ఎంతో కొంతవరకు మీకు ఇది హెల్ప్‌ఫుల్ అవుతుందని అయితే షేర్ చేసుకున్నాను. అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత నాకు వితిన్ అవర్స్‌లోనే ఇలా అయితే మెయిల్ వచ్చిందండి. అంటే ఇది మనం యాడ్సెన్స్ అయిన తర్వాత గెట్ రివ్యూడ్ అని వచ్చింది కదా! సో, అది అయిపోయినాక నాకైతే అదే రోజు ఇలా మెయిల్ వచ్చింది. వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని. అంటే నా ఛానల్ అయితే మినీ మానిటైజేషన్ కంప్లీట్ అయింది అని అయితే ఇలా మెసేజ్ వచ్చింది. మెయిల్ కాకుండా మనం వైటీ స్టూడియోలో కూడా అర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ కూడా చూపిస్తుంది. ఇదంతా మీ సపోర్ట్ వల్లనే అండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేయగలరని కూడా కోరుకుంటున్నాను. త్వరలోనే ఫుల్ మానిటైజేషన్ కూడా కావాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.